ఈరోజు చెప్పబోయే కథ మంచి మనసు పార్ట్ 15. లలిత వాణి దగ్గరికి వెళ్ళడానికి ప్రణాళిక వేసుకుంటుంది. సాయంత్రం అవుతుంది. అరుణ్, శేఖర్ ఇంటికి వస్తారు. శేఖర్ని చూసి కూడా ఏం పట్టనట్టు ప్రవర్తిస్తుంది లలిత. శేఖర్ మాట్లాడడానికి 2-3 సార్లు ప్రయత్నించినా లలిత పట్టించుకోలేదు. నందిని మీద మాత్రం ఏ కోపం చూపించడం లేదు లలిత. మరుసటి రోజు లలిత తన పనులన్నీ పూర్తి చేసుకొని వాణి ఇంటికి బయలుదేరుతుంది. వాణి ఇంటికి చేరుకున్న లలిత కాల్ బెల్ కొట్టగా వాణి వచ్చి డోర్ తీసి ఆశ్చర్యపోతూ, ఏంటి ఫోన్ కాల్ కట్ చేస్తే కానీ నీకు నా ఇల్లు గుర్తు రాలేదా అని అధికారంగా చనువుగా అడుగుతుంది వాణి. లలిత వాణిని పక్కకు తోస్తూ, ఓవే నన్ను ముందు ఇల్లు చూడనివ్వు అని లోనికి వెళ్తుంది. లలిత ఇల్లు చూస్తూ, ఇల్లు చాలా బాగుందే, నువ్వు కూడా బాగా సర్దుకున్నావు అని వాణిని పొగుడుతుంది. వాణి సంతోషంగా, పొగిడింది చాలే, నీ పొగడతలకి నేనేం పడిపోలేదు కానీ నువ్వు కాఫీ తీసుకుంటావా టీ తీసుకుంటావా అని అడుగుతుంది. లలిత, నాకు ఏ రెండూ వద్దు, శుభ్రంగా భోజనం చేసే వెళ్తాను, ముందు ఇలా వచ్చి కూర్చో. వివేక్ లేడా ఇంట్లో అని అడుగుతుంది. లేడు, ఆఫీస్కి వెళ్ళాడు అని సమాధానం చెప్తుంది వాణి. ఎలా ఉంది నీ న్యూ లైఫ్? వివేక్ నిన్ను ఎలా చూసుకుంటున్నాడు? అంతా బాగానే ఉందా అని ఆరా తీస్తుంది లలిత. దానికి వాణి, వివేక్ నన్ను బాగానే చూసుకుంటున్నాడు, మేం బాగానే ఉన్నాం అని అంటుంది. అలా ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుంటూ కలిసి వంట కూడా పూర్తి చేస్తారు. భోజనానికి టైం అవుతుంది. ఇంతలో వివేక్ కూడా భోజనానికి ఇంటికి వస్తాడు. ఇంట్లో లలితను చూసి సర్ప్రైజ్ ఫీల్ అవుతాడు వివేక్. లలితను కుశల ప్రశ్నలు అడిగి మాటల్లో మాది తిరుపతి అని సమాధానం చెప్తుంది లలిత. వివేక్ నమ్మలేనట్టుగా, ఏంటి తిరుపతినా? నాకు తెలియదు, వాణి కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు అని వాణి వైపు చూస్తూ తిరుపతి అడ్రస్ తీసుకుంటాడు వివేక్. ఇది అచ్చం శేఖర్ ఇంటి అడ్రస్లా ఉంది ఏంటి అని 1 నిమిషం ఆలోచిస్తూ, మీకు శేఖర్ తెలుసా అని లలితని అడుగుతాడు. శేఖర్ మీకు తెలుసా అని తిరిగి ప్రశ్నిస్తుంది లలిత. తెలుసు, కానీ ఒకసారి ఏమనుకోకుండా మీ ఇంటి పేరు చెప్తారా అని అడుగుతాడు వివేక్. లలిత తన ఇంటి పేరు చెప్తుంది. శేఖర్, లలిత ఇంటి పేర్లు ఒకటే అవ్వడంతో శేఖర్ మీకు ఏమవుతాడు అని అడుగుతాడు వివేక్. లలిత నా భర్త అని సమాధానం చెప్తుంది. వివేక్ ఆనందపడుతూ, శేఖర్ నా ఫ్రెండ్ అండి, వాడు నా ప్రాణ స్నేహితుడు అని అంటాడు. ఏంటి ప్రాణ స్నేహితుడా? మరి మీ పెళ్ళికి కూడా అని అనబోయి ఆపేస్తుంది లలిత. అందుకే ఆ రోజు నేను శేఖర్ని వాణి పెళ్లిలో చూశాను అని తన మనసులోనే తాను అనుకుంటుంది. ఇంకేం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోతుంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ భార్యాభర్తలు ఇద్దరు ఒకరికి తెలియకుండా ఇంకొకరికి మా పెళ్ళికి వచ్చారన్నట్టు, పైగా మీరిద్దరు కూడా ప్రాణ స్నేహితులు అలాగే అని అంటాడు. లలిత పైకి నవ్వుతూ, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అని సమాధానం ఇస్తుంది. ముగ్గురు నవ్వుతూ మాట్లాడుకుంటూ భోజనాలు పూర్తి చేస్తారు. వివేక్ భోజనం చేసి తన ఆఫీస్కి వెళ్తాడు. లలిత తాను ప్లే స్కూల్ టైలరింగ్ క్లాసెస్ మొదలు పెట్టబోతున్నట్టు వాణికి చెప్తుంది. వాణి చాలా ఆనందంగా, చాలా మంచిది, ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది? నీకు ఇలాంటి ఐడియాలు రానే రావు కదా అని లలితని అనుమానంగా చూస్తుంది. లలిత, అవును, ఇది నా ఆలోచన కాదు, మా అత్తయ్య గారి ఆలోచన. నేను ఉద్యోగానికి వెళ్తాను అని అడిగితే దెబ్బలాడి ఆవిడే ఈ సలహా ఇచ్చారు. కానీ ఏం లాభం, మొదలుపెట్టి 5 రోజులు అవుతుంది, కానీ ఇంకా ఒక్కరు కూడా వచ్చి ఏం మాట్లాడలేదు, ఒక్క అడ్మిషన్ కూడా రాలేదు అని దిగాలుగా ముఖం పెట్టి అంటుంది. వాణి 1 నిమిషం ఆలోచించి, ఒక పని చేస్తే ఎలా ఉంటుంది, మనము పాంప్లెట్స్ కొట్టించి న్యూస్ పేపర్లో పెట్టిద్దాం అని చిన్న సలహా ఇస్తుంది. లలిత కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. వావ్, థ్యాంక్స్ యార్, మంచి ఐడియానే, అలాగే చేస్తానైతే అని అంటుంది. వాణి, నీకు అంత సక్సెస్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానని డ్రామాలాగా లలితని దీవిస్తున్నట్టుగా చెయ్యి చూపిస్తుంది. ఇద్దరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఇంతకీ వివేక్ సంగతి ఏంటో చెప్పలేదు, నీతో ఎలా ఉంటున్నాడు, అంతా ఓకేనా అని మళ్ళీ ఆరా తీస్తుంది లలిత. అంతా బాగానే ఉంది కానీ అంటూ ఆగిపోతుంది వాణి. లలిత వానికి భరోసా ఇస్తున్నట్టుగా తన భుజం మీద చెయ్యి వేసి, ఏంటో చెప్పే, ఏం పర్వాలేదు అని అడుగుతుంది. దానికి వాణి, అబ్బే మరి ఏం లేదు లలిత, వివేక్ పెళ్ళైన 1 నెల రోజుల వరకు టైం టు టైం ఇంటికి బాగానే వచ్చేవాడు, కానీ ఈ మధ్య
ఒక టైం అంటూ ఉండటం లేదు. తనకి నచ్చినప్పుడు వస్తున్నాడు, నచ్చినప్పుడు వెళ్తున్నాడు. ఇంట్లో చూస్తే నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. పోనీ ఎక్కడికైనా వెళ్తారో చెప్తారా అంటే అది లేదు, పనుంది అంటున్నాడు. అంతే. వాణి దిగాలుగా ముఖం పెట్టి సమాధానం ఇస్తుంది. లలిత చిన్నగా నవ్వుతూ, దీనికి నన్ను అంత కంగారు పెట్టావు పిచ్చి పిల్ల. తనకి వేరే ఏమైనా పనులు ఉంటాయి కదా, అన్నీ మనతో చెప్తారా ఏంటి? కొత్త కాపురం, కొత్త బాధ్యతలు కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి. అన్నీ మనతో చెప్పడానికి వీలు పడదు. మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి కదా అంటూ వానికి నచ్చ చెప్తుంది. నీకు మరీ అంత బోర్ కొడితే మా ఇంటికి రా అని అంటుంది లలిత. లేదు లలిత, నేను నీకు ఏం చెప్పలేను. వివేక్ దేనికో కంగారు పడుతున్నాడు, దేనికో భయపడుతున్నాడు. అది ఏంటో నేను తెలుసుకుంటాను అని తన మనసులో తాను అనుకుంటుంది వాణి. పైకి మాత్రం హా లలిత, కంగారు అంటూ ఏమీ లేదు, అలాగే తప్పకుండా వస్తాను అని అంటుంది లలితతోటి. వాణిని కదిలిస్తూ, అవును అమ్మా నాన్న వచ్చారంటగా, నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటి? వాళ్ళని ఇక్కడికి తీసుకురమ్మని నువ్వు చెప్పాలి కదా అని కోపంగా అంటుంది. దానికి వాణి, సారీ లలిత, వాళ్ళకి రావడానికి టైం ఇక్కడిది, ఓ 4 రోజులు ఉంటారేమో అనుకుంటే అలా కాదు, ఇలా వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు. ఏమైనా అంటే ఆడపిల్ల ఇంటి దగ్గర తినకూడదు ఉండకూడదు అంటున్నారు. ఏంటో ఈ రోజుల్లో కూడా వీళ్ళు ఇంకా ఇలానే ఉన్నారు. దానికి సమాధానంగా లలిత కూడా, నేను నాన్నతో మాట్లాడాను, మా ఇంటికి ఎందుకు రాలేదు అని అడిగితే నాకు ఆ సమాధానం చెప్పారు. మా నాన్నలాగే తయారయ్యారు బాబాయ్ కూడా, వీళ్ళని మనం మార్చలేమని ఇద్దరికిద్దరు అనుకుంటున్నారు. అలా కొంత సమయం గడుస్తుంది. లలిత పైకి లేస్తూ, వాణి ఇంకా నేను వెళ్తానే, సాయంత్రం 5 అయిపోతుంది, అరుణ్ స్కూల్ నుండి వచ్చేశాడు కావచ్చు అని ముందుకు కదులుతుంది లలిత. దానికి వాణి, ఇంకొంతసేపు ఉండొచ్చు కదా, అప్పుడే వెళ్ళిపోతావా అని అలిగినట్టు ముఖం పెడుతుంది. ఇంకోసారి తప్పకుండా వస్తాను అని అంటూ, లేదు నువ్వు రా ఒకసారి అక్కడికి, నాకు ఏదైనా సలహా ఇద్దువు అని అంటూ వానికి బాయ్ చెప్తూ లలిత తన ఇంటికి దారి పట్టింది. ఇంటికి వెళ్ళేసరికి అరుణ్ స్కూల్ నుంచి, శేఖర్ ఆఫీస్ నుంచి వచ్చేస్తారు. లలిత, హాయ్ నాన్న, అప్పుడే వచ్చేసావా అని ప్రేమగా అరుణ్ తల నిమురుతూ అడుగుతుంది లలిత. హా అమ్మా, నానమ్మ నాకు స్నాక్స్ కూడా పెట్టింది చూడు అంటూ తన చేతిలో ఉన్న మ్యాగీ బౌల్ చూపిస్తాడు. లలిత అరుణ్ తలపై ముద్దు పెడుతూ, అరుణ్ ఈజ్ ఏ గ్రేట్ బాయ్, తొందరగా తినేసి హోంవర్క్ చేసుకోవాలి సరేనా అని అరుణ్ని పొగుడుతూ అరుణ్ ఓకే అని సమాధానం ఇస్తాడు. శేఖర్ని చూసి కూడా చూపు తిప్పుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. తొందరగా ఫ్రెష్ అయిపోయి సునీత దగ్గరికి వెళ్తుంది. వాణి చెప్పిన పాంప్లెట్స్ ఐడియా సునీతతో చెప్పి, వాణి చెప్పినట్టు చేద్దామా అత్తయ్య అని సునీతతో సలహా అడుగుతుంది. సునీత ఆ ఐడియా చాలా బాగుందని, వర్కౌట్ అవుతుందని అంటుంది. లలిత చాలా ఆనందపడుతూ పాంప్లెట్స్ ఎలా కొట్టిస్తే బాగుంటుందో ఏంటో అని ఇద్దరు మాట్లాడుకుంటూ వంట పని పూర్తి చేస్తారు. రాత్రికి భోజనాలు పూర్తి చేసుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్తారు. శేఖర్ గదిలోకి రావడం గమనించిన లలిత, మీకు వివేక్ తెలుసా అని అడుగుతుంది. దానికి సమాధానంగా, శేఖర్ నువ్వు వాణి వాళ్ళ ఇంటికి వెళ్ళావా అని ప్రశ్నిస్తాడు. లలిత చాలా పొగరుగా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు అని అంటుంది. శేఖర్, వివేక్ నాకు తెలుసు అని అంటాడు. వివేక్ ఎలాంటివాడు, ఏమైనా అలవాట్లు ఉన్నాయా అని వివేక్ గురించి ఆరా తీస్తుంది లలిత. శేఖర్ ఎగతాళిగా నవ్వుతూ, వెరీ పూర్, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారా పెళ్లి కొడుకు గురించి? మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది, ఈ బుద్ధి ముందుండాలి అని అంటాడు. శేఖర్ చెప్పిన మాటలు సమాధానం విన్న లలిత కనుబొమ్మలు ఆందోళనతో అనుమానంతో ముడిపడ్డాయి. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది? వాణిని పెళ్లి చేసుకున్న వివేక్ మంచివాడేనా, మంచివాడు కాదా అన్న విషయాల గురించి లలిత ఎంక్వైరీ చేస్తుందా, చెయ్యదా? ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.